హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ. దోశ ఏముంది, మామూలే కదా, మరి దోశ అని చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, నేను సామలతో చేశాను, మిల్లెట్స్తో. ఎలా చేయాలంటే, నేను ఇక్కడ 4 కప్స్ సామలు తీసుకున్నా, అలాగే 4 కప్స్కి 1 కప్ ఉరద్ దాల్ తీసుకున్నా, 1/2 కప్ సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. ఈ 4 బాగా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేస్తే క్లీన్గా బాగా వాష్ అయిపోతాయి. వాష్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ అవ్వనివ్వండి. చూడండి, మార్నింగ్ కల్లా ఇలా బాగా నానిపోయి ఉంటాయి. తర్వాత ఇందులో వాటర్ వంపేసి మిక్సీకి పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి, లేదా మీ ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్కైనా వేసుకోండి. నేను ఇక్కడ 2-3 డేస్కి స్టోర్ ఉండేటట్టు బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా, సో ఎక్కువ వేసుకున్నా. మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ దోశ బ్యాటర్ వచ్చేటట్టు చేసుకొని ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని ఆ గిన్నెని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కావాల్సినంత మాత్రమే బయటికి తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎందుకంటే పొంగకుండా. సో నాకు కావాల్సింది బయట పెట్టాను, లైట్గా పులుస్తుందని. ఇందులోకి నార్మల్గానే సాల్ట్, బేకింగ్ సోడా, కాస్త వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ వచ్చేలాగా ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత మామూలు దోశలాగా పోసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్స్తో దోశ రెడీ అవుతుంది. రొటీన్గా దోశ పిండి కాకుండా ఇలా చేస్తే హెల్త్కి హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, నిజంగానే చాలా బాగున్నాయి. ఇదే పిండితో నేను నార్మల్ దోశ వేశాను, మళ్ళీ పొంగనాలు, అదే పడ్డు అంటారు కదా, పడ్డు చేశాను, పునుగులు కూడా చేశాను. టేస్ట్ అయితే నార్మల్గానే ఉన్నాయి, కానీ హెల్దీ. రైస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అంటారు కాబట్టి, మిల్లెట్స్ ఎక్కువ తినాలి అని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.